2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. సో, కౌల సూర్య సాధన 28th ఎపిసోడ్. సార్, మన దగ్గర ధన సమృద్ధి జరగాలి అనంటే మన ఆలోచన విధానం అసలు ఏ విధంగా ఉండాలి? ధనము రకరకాలుగా వస్తుంది మన దగ్గరికి. ధనం సమృద్ధిగా రావాలంటే కొన్ని అడ్లు తీసుకోవాలి, కొన్నిటిని అర్థం చేసుకోవాలి. కొన్ని అడ్డు పెట్టేవి ఫస్ట్ క్లారిఫై చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనని ఎవడో పీడిస్తూ ఉంటాడు, అలాంటి వాళ్ళ నుంచి దూరము జరగండి. మన లైఫ్లో ఎదగనివ్వకుండా ఆపే వాళ్ళ నుంచి గుర్తుపట్టి వాళ్ళకి చెప్పి గొడవపడిన అవసరం లే, నవ్వుతూ బయటకు వచ్చేయండి. నిజం ఇది, చాలా చాలా నిజం. ఒకడు కావాలని ఇన్వెస్ట్ చేయిస్తాడు నీతో, కావాలని బెట్టింగ్ యాప్స్లో పెట్టిస్తారు నీతో, కావాలని తొందరగా వచ్చేస్తుంది డబ్బు అని చేస్తారు నీతో. గుర్తుపట్టి అలా ఎందుకు వస్తుంది డబ్బు, అలాంటి డబ్బు నేను ఏం తినాలి అని జరగాలి. ఫస్ట్ థింగ్ అది, దట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ర్యాబిట్ హోల్, అందులోంచి ఆ చీకట్లో కూర్చున్నది కానీ బయటకు రావాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. డబ్బు తొందరగా వస్తుంది అంటే నమ్మద్దు. రేపొద్దున డబ్బులు వచ్చేస్తాయి, నీకు 1 monthలో డబ్బు కోటీశ్వరు, నమ్మద్దు. అలాంటి డబ్బు ఎందుకురా, నాకు అవసరంలే, చేస్తా, తెచ్చుకుంటా అనే ధైర్యంతో ఉండండి. అది డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. లాంగ్ రన్లో డబ్బు నీకు నిలబడుతుంది. తొందరగా వచ్చిన నడిమంత్రపు సిరి వెరీ డేంజరస్. వద్దే వద్దు. ఎవరిని అట్లా తొందరగా నీకు డబ్బులు వచ్చేస్తాయంటే వద్దు భయ్, తొందరగా వచ్చే డబ్బు నేను కష్టపడతా, నా రక్తము నా చెమట ఉన్నది, నేను తెచ్చుకుంటా అనే ధైర్యంతో ముందుకు అడుగు వేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మనీ మన లైఫ్లోకి రావాలి అంటే దేర్ ఆర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్కమ్స్ మన జీవితంలోకి వచ్చేది. అటు ఫిజికల్ ఇన్కమ్స్ లైక్ రియల్గా ఇన్కమ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ మనీ కానీ, ఈ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే మనకి ఎప్పుడో ల్యాండ్ ఉండి అక్కడి నుంచి వచ్చే డబ్బు, ఇలాంటివి ఒకటైతే దెర్ ఈస్ కార్మిక్ మనీ, అంటే మనకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రావడం, ఓకే, లేదా ఎక్కడో స్టక్అప్ అయిన మనీ మనకు సడన్గా రావడం, ఇలాంటి కార్మిక్ మనీ ఉంటుంది. దీంతోపాటు వెరీ హ్యూజ్ అమౌంట్లో మన కోసము మన టాలెంట్ని పెంచుకుంటే వచ్చే అమౌంట్ ఉంటుంది. అది ఓన్లీ మన కోసం డెడికేటెడ్ అయి ఉంటుంది. ఇది సత్యము నేను చెప్పేది. దట్ నీ టాలెంట్ పెంచితే దాని ద్వారా నీకు డబ్బు ఇవ్వడానికి సిద్ధముగా యూనివర్స్ వెయిట్ చేస్తుంది. ప్లీజ్ పెంచుకోండి టాలెంట్. దానికోసమే డైలీ 1/2 hour పని చేయండి. జాబ్కి వెళ్ళిరండి, ఆఫీస్ పని చేసుకోండి, ఒక 1 hour మీ టాలెంట్ కోసం పనిచేయండి. మీరు స్పెషల్గా మీ లోపల ఈ మనిషి ఏంటి అని చెప్పడానికి గల ఒక టాలెంట్ని పెంచుకోండి. అది మీ దగ్గరే దొరకగలిగే యూఎస్పీ తెచ్చుకోండి. అద్భుతమైన నేతి మిఠాయిలు అంటే, నేతి మిఠాయిల ద్వారా కోట్లు సంపాదించిన వాళ్ళు లేరా? ఉన్నారు. సో నువ్వు ఏంటి స్పెషల్? నీ దగ్గర చట్నీ భలే ఉంటుంది అన్నా అనుకో, వస్తారు ఖచ్చితంగా. ఆ చట్నీ తిన్నాక వస్తారు. నేను వెతుక్కుని పారిపోని బండ్ల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తెలుసండి నాకు. సో వస్తారు, నీ దగ్గర ఆ స్పెషాలిటీ ఉంటే వస్తారు. సో ఆ స్పెషాలిటీ ఎలా ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా నన్ను నేను ఆ దాంట్లో బెటర్ చేసుకోవాలి అని ఆలోచించండి. సో దట్స్ హౌ యూ గెట్. కొన్ని డబ్బుని ముట్టుకోకూడదు, ఆశపడకూడదు. డబ్బు సమృద్ధిగా రాకపోవడానికి గల కారణం, కొంత డబ్బు గురించి మనం ఆశ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రుల దగ్గర నుంచి గుంజుకోవాల్సిన డబ్బు, అది నీకు ఎప్పుడూ నెగిటివే తీసుకొస్తుంది. నువ్వు డబ్బు వచ్చింది అనుకుంటావు, సమృద్ధి మాత్రం రాదు. యూ విల్ ఆల్వేస్ సఫర్ విత్ దట్ మనీ. నాకు తెలిసిన ఒక ఆయన 18 ఏళ్ళు 20 ఏళ్ళు కోర్టు కేసులో ఏదో ప్రాపర్టీ కోసం కొట్లాడుతూనే ఉన్నాడు. ఫైనల్ సాధించాను సార్ అన్నాడు. 20 సంవత్సరాలు పోయారా అన్నాను. 20 years ఫర్ సమ్ డ్యామ్ మనీ. వస్తుంది నీకు, ఇంకో రూపంలో వస్తుంది, వదిలిపెట్టే వద్దు. అలాంటివి నిజంగా కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి గుంజుకునే మనీ వద్దు. భగవంతుడిది గుడి, టెంపుల్ ఆర్ ఆ రూపంలో వచ్చే మనీ వద్దు, అంతే దూరంగా పెట్టాలి. ఏడుపుతో వచ్చే మనీ వద్దు. లంకె బిందెల డబ్బు వద్దు వద్దు. అలాంటి డబ్బు వచ్చినా ఏం అవసరం లేబా, నాకు హ్యాపీగా సైకిల్ మీద వెళ్తా, నో ప్రాబ్లం. అలాంటి డబ్బు వద్దు నాకు అనే ధైర్యంతో ఉండండి. చాలామంది అలాంటి డబ్బు వద్దు కాబట్టి ఏ పని చేయకుండా కూర్చుంటా అంటారు. నో, అది రాంగ్. ఆ డబ్బు వద్దు, అంతకు మించి నేను సంపాదించగలను అనే స్టేటస్తో ఉండాలి మైండ్. అప్పుడు డబ్బు వస్తుంది, సమృద్ధిగా వస్తుంది. డబ్బు ఎప్పుడు మనీ ఈజ్ ఎనర్జీ. నీకు ఎలా ఎనర్జీ రావాలో దానికి తగ్గట్టుగా నీ వెజల్ తయారవ్వాలి, లేకపోతే కొట్టుకుపోతావు, డబ్బు నీ దగ్గర నిలబడదు.
ఒక పెద్ద వాటర్ ట్యాంకర్ నుంచి పడుతుంది, చిన్న ప్లాస్టిక్ గ్లాస్ పెడితే ఎలా కొట్టుకుపోతాం, అలా కొట్టుకుపోతాం. సో అందుకని మేక్ యువర్ సెల్ఫ్ రెడీ ఫర్ ద మనీ. మనీ వస్తుంది. ఇప్పుడు నేను ఎవరినైనా రాజుని చేయాలంటే రాజుని చేయగలిగే క్వాలిటీస్ వాడకుండా గుర్రం నడపడం రావాలి, కత్తి ఫైట్ రావాలి, అలా ఉండాలి. కాబట్టి నీ దగ్గరకు అంత డబ్బు రావాలి సమృద్ధిగా అంటే నువ్వు దానికి తగ్గట్టుగా రెడీ అవ్వాలి. నువ్వు ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ నీకు రాదు. ఆ డబ్బులు వచ్చినప్పుడు నేను అలా రెడీ అవుతానులే, అలా ఉంటానులే కాదు. అలాంటి క్వాలిటీస్ తెచ్చుకోవాలి. ఓన్లీ బయట నుంచి బట్టలు వేసుకోవడం కాదు, ఆ క్వాలిటీస్ని తెచ్చుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. ఎవరైతే లెర్నింగ్ చెయ్యడో వాడి దగ్గర సమృద్ధిగా డబ్బు రాదు. సో నేర్చుకుంటూ ఉండండి. లెర్నింగ్ ఎప్పుడు ఇంపార్టెంట్, నేర్చుకోండి. ఓకే, ఇలా చేసుకున్న దారిలో మనకి తెలియకుండానే కొన్ని ఇన్హిబిషన్స్, కొన్ని అలా ఇనర్షియాలోకి వెళ్ళిపోతాం. నాకు ఒక చోట ఎక్కడన్నా డబ్బులు రాగానే చాలే ఇంకా అనిపిస్తుంది. అది సమృద్ధితనం కాదు. నీకు డబ్బు వచ్చే కానీ నీకు ఇంకా యాక్టివ్ అవ్వాలి. నువ్వు వీక్ అవుతున్నావు, ఇంకా చాలు, ఇంకా రిలాక్స్ అయిపోదాం అనే దాంట్లో ఉన్నావంటే నీకు డబ్బు మంచి చెయ్యలేదు అని అర్థం. ఇంకా ఆ డబ్బు ఇంకో 1000 మందికి హెల్ప్ చేస్తా పో అనేటట్టుగా తయారవ్వగలిగితే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. నీకు డబ్బు వచ్చినప్పుడు నీ విజన్ పెరుగుతోంది, ఇంకా ఎంతో మందికి ఇది నేను తీరుస్తాను అనే స్టేజ్లోకి వెళ్తే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. దానికి లెర్నింగ్ చెయ్యండి, ఎవ్రీ డే లెర్న్ చేయండి, చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకొక పారానార్మల్ చెప్తా, వేర్ ఇదంతా ఫిజికల్గా మనకు అయితే స్పిరిచువల్ సైడ్ కొన్ని యక్షిణీ దేవతలు కానీ, కొన్ని డబ్బుకి సంబంధించిన దేవతల ఆరాధనలు కానీ, కుబేరుడి ఆరాధన కానీ, సౌర మార్గము కానీ, తర్వాత లక్ష్మీ ఆరాధన కానీ, ఇవన్నీ డబ్బుకి చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. దాన్ని అంతే పవిత్రంగా తీసుకుని చేయగలిగితే డబ్బు సమృద్ధిగా నిలబడుతుంది. ఓకే, అది ర్యాండమ్గా మీరు ఏదో చేశాంలే అన్నట్టు కాకుండా కుబేరుడి ఆరాధన విల్ బి వెరీ వెరీ పవర్ఫుల్. ఓకే, కుబేరో ధనదహకాలు అంటారు. నీకు చాలా చాలా వెరీ వెరీ యూస్ఫుల్ ఏంటి తెలుసా? కుబేరుని యొక్క సాధన చేస్తూ, డైరెక్ట్ లక్ష్మి కంటే కుబేరుని యొక్క సాధన చేస్తూ లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని గనక మనం ఉపాసన చేయగలుగుతాం. ఉపాసనలాగా, ఉపాసన అంటే మినిమం 41 days వితౌట్ బ్రేక్, సాధనలాగా చెయ్యగలిగితే, సాధన చేసుకోవాలి అనుకుంటే చిన్న టెక్నిక్ ట్రై చేయండి. ఓకే, లక్ష్మీదేవిది ఒక ఏనుగులు ఇలా ఉన్న ఒక స్వరూపం ఉంటుంది. దాన్ని కళ్ళ ముందు పిక్చరైజ్ చేసుకోండి. ఫోటోలో చూసి 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 అది మీ కళ్ళ ముందు ఒక పిక్చర్ లాగా తయారవ్వాలి. కళ్ళు మూసుకోగానే కనిపించాలి అమ్మవారి స్వరూపము. అమ్మవారి బిందెతో కాయిన్లు పడుతుంటాయి అండ్ 2 ఏనుగులు ఉంటాయి. ఓకే, వెరీ పవర్ఫుల్. ఆ రూపాన్ని అలా కళ్ళ ముందు, చాలామంది ఫోటోల్లో పెట్టి మర్చిపోతారు. ట్రూ మీరు చెప్తుంటే నాకు అది ఇక్కడ వస్తుంది మైండ్లో. ఇక్కడ పెట్టుకోండి. ఎవ్రీ డే మీరు ఏ డబ్బు పని చేద్దాం అనుకున్నా దాన్ని అట్లా కళ్ళ ముందు ఆవిష్కరించుకోండి అండ్ అనుసంధానం చేయండి మీ బ్రీత్తో. అమ్మవారు అలా కనిపించాలి మీకు. నీకు ఇస్తున్నారా అనే తల మీద చేయి పెట్టాలి అమ్మవారు. ఇస్తారు నిజంగా అమ్మవారికి. అలా వరదహస్తం ఉంటుంది అమ్మవారు, అభయహస్తం వరదహస్తం అలా ఇస్తుంది. లక్ష్మీదేవి నమోస్తుతే అనుకుని ఎప్పుడు అలా లక్ష్మీదేవిని అట్లా ఆవాహన చేయండి. డబ్బు వస్తుంది. డబ్బు ఉంది రావడానికి. యూనివర్స్లో ఎక్కడో ఉంది డబ్బు, జస్ట్ దట్ యు ఆర్ నాట్ ఇన్ దట్ ప్లేన్ అంతే. ఆ గల్లీలోకి వచ్చిందంటే అట్లా డైరెక్ట్గా మన ఇల్లు ఎలా వచ్చేస్తుంది స్ట్రైట్గా, అలాగా నిజముగా వస్తుంది. అమ్మవారితో అనుసంధానం కండి. ఇది నేను ఎప్పుడు చెప్తుంటాను. కలర్, కాస్ట్, క్రీడ్, ఒక మతం, ఆ మతం, ఈ మతం, కులం, మతం ఏమి లేవు. అలా అమ్మవారిని మీ లైఫ్లో ఉంచండి. అమ్మ సమృద్ధిగా నేను కష్టపడ్డ దానికి నాకు ఫలితం ఇవ్వు, వితౌట్ బ్లాక్స్. హోప్. బట్ ట్రూ సార్, ఏదైతే ప్రాక్టికల్లీ హెల్ప్ మనకి అంటే మనకు ఆ సైకలాజికల్ ఫీల్ కూడా ఆ విధంగానే అనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే తెలియని ఒక స్పిరిచువల్ మోటివేషన్ వస్తుంది. ఆలోచనలు కూడా దాని చుట్టూ తిరుగుతాయి. మనకు కూడా ఇలా ఉండాలని అనిపిస్తుంది. లక్ష్మీదేవి మనతో పాటు ఉన్నట్టు అనిపిస్తుంది, మన పాకెట్లో ఉన్నట్టు అనిపిస్తుంది, మన గుండెలో ఉన్నట్టు అనిపిస్తుంది. సైకలాజికల్ ఫీల్ అయితే ఉంటుంది. నిజంగా మీరు బాగా ఇది చేశారు. ధనం సమృద్ధిగా రావాలి అని అంటే మన ఆలోచన విధానం మాత్రం లక్ష్మీ దగ్గర ఉండాలి. ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ.